హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అనుకుంటున్నారా, అన్ని వీడియోస్ చేస్తున్నాను కానీ మా హోమ్ టూర్ అయితే చేయలేదు కదా. సో ఈ వీడియోలో స్పెషల్గా మా హోమ్ టూర్ అనమాట. అందుకని ఇంత స్పెషల్గా అయితే రెడీ అయిపోయి ఇంకెందుకు లేట్, హోమ్ టూర్ అయితే చేసేద్దాం, వచ్చేయండి. సో ఇది వచ్చేసరికి మెయిన్ గేట్ అనమాట మా ఇంటికి. సో గేట్ ఓపెన్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో అది వచ్చేసరికి మెయిన్ గేట్ అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ గేట్ అనమాట ఇంటికి. సో సో నెక్స్ట్ ఈ గేట్ ఓపెన్ చేయగానే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా టేక్ అనమాట, వుడ్ వర్క్. సో మేము ఇది చేయించడానికి నియర్లీ 2 months అయితే పట్టింది. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా. అంటే ఎంట్రన్స్ చూడగానే ఒక మంచి వైబ్ ఉంటే బాగుంటుంది కదా, మంచి లుక్ ఉంటే బాగుంటుంది కదా అని అయితే ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి టైల్స్ అనమాట, గ్రానైట్. ఇది నార్మల్ టైల్స్ కాకుండా గ్రానైట్. సో ఇది కూడా మా సిస్టర్ సెలెక్షన్ అనమాట, మొత్తం ఎలివేషన్ అంతా కూడా ఫ్రంట్. సో మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. కమింగ్ టు డోర్స్ వచ్చేసరికి మెస్ డోర్స్ అయితే పెట్టించుకున్నాం. ఎదరే గార్డెన్ కదా, కొంచెం మస్కిటోస్ అవి వస్తాయి కదా ఈవినింగ్. సో దాని నుంచి ప్రొటెక్షన్ అనమాట మెస్ డోర్. ఓవరాల్ ఇది ఫస్ట్ మెయిన్ డోర్ అండ్ అటు కూడా ఇంకో మెయిన్ డోర్ ఉంది, నేను చూపిస్తాను నెక్స్ట్. సో ఈ డోర్ కూడా వచ్చేసరికి టేక్తోనే చేయించాము, అంటే చదవి పెట్టకుండా అయితే చేయించాము. సో డోర్కి వచ్చేసరికి ఇదన్నమాట. సో లోపలికి వెళ్ళిపోయి హౌస్ ఎలా ఉంది మొత్తం అంతా చూసేద్దాం, వచ్చి. వెల్కమ్ టు ప్రియాస్ హోమ్ టూర్. సో చూస్తున్నారు కదా, ఇదే మా ప్రపంచం. అంటే చాలా ఇయర్స్ తర్వాత లైక్ డ్రీమ్ హోమ్ టైప్ అనమాట. ఆఫ్టర్ 20 years తర్వాత మేము ఒక హోమ్ కట్టుకున్నామంటే బికాస్ ఆఫ్ మై మమ్మీ. సో ఇంకా లేట్ లేకుండా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా, వచ్చేయండి. సో ఇదంతా హాల్ అనమాట, టీవీ సెక్షన్ టైప్ లివింగ్ ఏరియా. సో విండోస్ వచ్చేసరికి ఈ సైడ్ అయితే విండోస్ ఉంటాయి. అండ్ కర్టెన్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే హౌస్ కలర్స్ కి మ్యాచ్ అయినట్టు అయితే తీసుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ, హౌస్ వార్మింగ్ వచ్చిన వాళ్ళందరూ కర్టెన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నారు. సో చూస్తున్నారు కదా కర్టెన్స్ అయితే ఇది. అండ్ కమింగ్ టు సోఫా అయితే మేము చేయించుకున్నాం, ఓన్ గా చేయించుకున్నాం. చాలా అంటే చాలా స్మూత్ గా, చాలా అంటే చాలా బాగుంటుంది సోఫా. ఐ లవ్డ్ ఇట్ రియల్లీ. సో ఇది కూడా హౌస్ కలర్స్ ఏమున్నాయో దానికి మ్యాచ్ అయ్యేటట్టు అయితే చేయించుకున్నాం మేము. సో నేను వీడియోలో మొత్తం చూపిస్తాను, కలర్స్ కూడా క్లియర్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినా కదా, పిల్లోస్ అయితే ఇంకా చేయించాం కానీ ప్రెసెంట్ అయితే 3 పెట్టాం బయట. ఐ మీన్ మనం ఇవి అయిన తర్వాత తీసుకుందామని అయితే పెట్టాను. సో కమింగ్ టు దిస్ సైడ్ టీవీ సెక్షన్ అనమాట. ఇదంతా కూడా ప్యూర్ టేకే, వుడ్ అనమాట. వుడ్ అయితే చేయించుకున్నాం. సో చూస్తున్నారు కదా టీవీ సెక్షన్. అంటే కింద వచ్చేసరికి కబోర్డ్స్. సో ఇవన్నీ కబోర్డ్స్ అనమాట. చాలా అంటే చాలా టైం పట్టింది కానీ అవుట్లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చింది. సో పైన వచ్చేసరికి అక్కకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా, సో ఏమైనా గిఫ్ట్స్ వస్తే ఫోటో ఫ్రేమ్స్ టైప్ అవి అయితే పెట్టాం. అండ్ ఇవి వచ్చేసరికి నేను కాలేజ్ లో తీసుకున్న గిఫ్ట్స్ అయితే పెట్టాము. అండ్ టీవీ అయితే తీసుకోలేదు, వై బికాజ్ తర్వాత తీసుకుందాం, అంటే తమ్ముడు కూడా 10th. సో అయిపోయిన తర్వాత తీసుకుందాం అని అయితే ప్లాన్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే టీవీ అయితే తీసుకోలేదు ఇంట్లో. అండ్ చూస్తున్నారు కదా, ఈ వర్క్ అంతా కూడా గ్రానైట్ అనమాట, టైల్స్ కాదు. ఇదంతా గ్రానైటే. అండ్ ఇక్కడ కూడా టీవీ సెక్షన్ లో కూడా మేము గ్రానైట్ యూస్ చేసాము, అంటే హాల్ కి బాగుంటుంది కదా అని అయితే మిగిలిన ముక్క ఏదైతే ఉందో సో టీవీ సెక్షన్ లో కూడా మేము యాడ్ చేసాం. సో చూస్తున్నారు కదా, హాల్ అయితే చాలా పెద్దది అన్నమాట. అండ్ కమింగ్ టు ఫ్యాన్స్ సో ఫ్యాన్ వచ్చేసరికి రిమోట్ కంట్రోల్ అని చెప్పాను కదా, ఇది కూడా దీని ఆపోజిట్ అనమాట. దీనికి మ్యాచింగ్ అయినట్టు బ్లూ కలర్ లో, ఐస్ బ్లూ కలర్ లో అయితే తీసుకున్నాం. సో మనందరికీ తెలిసిందే, మనం టీవీ వాచింగ్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మనం వెళ్ళి స్విచ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, కొంచెం నాలాగా బద్దకస్తులు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అన్నమాట. మనం వెళ్ళకుండా మనం కూర్చొని ఎక్కడ ఉంటే అక్కడ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఫ్యాన్స్ అయితే అవి. అండ్
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే రీసెంట్ గానే పెట్టాం, మేము తీసుకున్నాం, నార్మల్ గా తీసుకున్నాం, అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో వేరే దాంతో మ్యాచింగ్ చేస్తాం. సో నార్మల్ గా ప్లెయిన్ గా ఉందని అయితే తీసుకున్నాం. ఇదొకటి షో లైటింగ్. అండ్ కమింగ్ టు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా వచ్చేసరికి ఫేవరెట్ అన్నమాట నాకు. అసలు ఎందుకు ఫేవరెట్, ఆఫ్టర్ రూమ్ తర్వాత నాకు డైనింగ్ ఏరియానే ఫేవరెట్. బికాజ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పెయింటింగ్ పెయింటింగ్ ఎక్కడ చూడలే మేము, ఓన్ గా క్రియేటివ్ గా, ఐ మీన్ ఇలా అయితే బాగుంటుంది, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అని అయితే ఇదైతే వాల్ పెయింటింగ్ అయితే చేసాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది మేము కస్టమైజ్ చేయించుకున్నాం, అంటే మెజర్మెంట్స్ ఇచ్చి ఇంత విత్ ఇంత హైట్ అని చెప్పి మేమైతే ఇది చేయించుకున్నాము. ఇది కూడా ప్యూర్ వుడ్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి 6 feet టేబుల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్ పెయింట్స్ చెప్పాను కదా, సో అందుకనైతే ఇష్టం అనమాట. ముందు బిఫోర్ అవుట్పుట్ అసలు ఎలా వస్తుంది అని అనుకున్నాం, తర్వాత ఆఫ్టర్ అవుట్పుట్ వావ్ అనిపించింది నిజంగా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, టేబుల్ వచ్చేసరికి చాలా బాగుంటుంది, బ్లాక్ థింగ్ తో తీసుకున్నా. అండ్ కింద కూడా మనకి వుడ్ ఉంటుంది, సో వుడ్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది గ్లాస్. అండ్ చైర్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఈ మోడల్ కూడా నచ్చి చేయించుకున్నా, అంటే ఓల్డర్ ట్రెండింగ్ అని కాదు కానీ ఈ మోడల్ బాగుంది కదా అని అయితే చేయించుకున్నాం మేము చైర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా అయితే ఇన్వర్టర్ తీసుకున్నాం. ప్రతి ఇంట్లోనే ఇన్వర్టర్ ఉండాలి, ఎందుకంటే కొంతమంది భయపడతారు కదా కరెంట్ పోయినప్పుడు అలాగా. సో ఇన్వర్టర్ ఉంటే బెస్ట్ అన్నమాట. సో రీసెంట్గా అయితే ఇన్వర్టర్ తీసుకున్నాం మేము, ఇంకా కొత్తగానే ఉంది అది. సో నెక్స్ట్ వచ్చేసరికి సింక్. నేను బిఫోర్ వీడియోలో అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఇది తీసుకున్నప్పుడు. అండ్ చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది, నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఈ డైనింగ్ ఏరియాలో పెట్టడానికి ఏంటంటే, ఇక్కడ ఈ ప్లేస్ కానీ తీసుకున్నాం మేము సింక్, వాష్ బేసిన్ టైప్. అండ్ ఈ పైప్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేటట్టు గోల్డ్ కలర్ లో తీసుకున్నాం, చాలా బాగుంటుంది కదా. సో అందుకని అయితే గోల్డ్ థీమ్ లో అయితే తీసుకున్నాం వాష్ బేసిన్. అండ్ కింద కూడా కబోర్డ్స్ చేయించాం, ఏమైనా హ్యాండ్ వాషెస్ అవి పెట్టుకోవడానికి, హ్యాండ్ టవల్స్ అవి పెట్టుకోవడానికి అయితే చేసాం ఇక్కడ. అంటే ఏమి డస్టీగా మస్సీగా అనిపించకుండా క్లీన్ గా ఉంటుంది అండ్ బాగుంటుంది చూడడానికి అని అయితే చేయించుకున్నాం ఇది. నెక్స్ట్ ఆఫ్టర్, సో నెక్స్ట్ వచ్చేసరికి రీఫ్రిజిరేటర్ అంటేనే నా కలర్ సెలెక్షన్ నేనే వెళ్ళి షోరూమ్కి వెళ్ళి కొన్నా. ఇది వచ్చేసరికి సత్య షోరూమ్ భీమవరంలో తీసుకున్నాం. ఇది దీని ప్రైస్ వచ్చేసరికి షాక్ అవుతారు అందరూ, 1,00,000 రూపీస్. ఇది వచ్చేసరికి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అంటే మా మమ్మీ ఇజ్రాయెల్లో ఉంటారు కదా, అక్కడ అందరూ కూడా ఈ టైప్ ఫ్రిడ్జెస్ అనమాట. చాలా లుక్ బాగుంటుంది, స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అని అయితే తీసుకున్నాం. సో కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్. అసలు ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూద్దాం. యూస్ చేయట్లేదు, అంటే యూస్ చేయట్లేదు మీన్స్ ఎలా చెప్పాలంటే, అమ్మ లేదు నేను తమ్ముడే కదా, సో అంత యూజెస్ ఏమి ఉండదు మాకు. ఇంకా అమ్మ వస్తే ఇంకా ఫిల్ అవుతాయి అనమాట. సో ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఉందో, చూస్తుందాం రండి. దగ్గరకు వచ్చి సో చూస్తున్నారా, ఇక్కడికి వస్తుంది కూలింగ్. అండ్ ఇక్కడ చూడండి మనకి అన్ని కూడా ఉంటాయి, ఎలా పెట్టుకోవాలి, ఎంత టెంపరేచర్ ఎంత అని మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని మన మొబైల్లో నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో అసలు ఎలా ఉందైతే చూడండి. సో మనం ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి పెట్టుకున్నా మనకి ఇక్కడ ఇది వచ్చేసరికి డీ ఫ్రిడ్జ్ టైప్, అన్ని ఐస్ పడతాయి. సో ఇది కూడా మనం నార్మల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, బికాజ్ దట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ సెట్టింగ్స్ ద్వారా అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని కూడా నార్మల్ ఫ్రిడ్జ్ టైప్. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఐస్ మేకర్ అనమాట. మనం ఇక్కడ వాటర్ పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా ఉంటాయి, మేము పెట్టుకున్నాం. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట. చాలా అంటే చాలా ఇష్టమైనది మా ఇంట్లో, అంటే రిఫ్రిజిరేటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ లోకి వెళ్ళిపోదాం. సో మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్న కిచెన్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే కిచెన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్
అమ్మాయిలు కానీ అమ్మ కానీ ఎక్కడ ఉంటారంటే కిచెన్లోనే ఉంటారు, ఏదో ఒకటి ప్రిపేర్ చేయడం అలాగా. సో కిచెన్ కూడా ఎన్విరాన్మెంట్ బాగుంటే కుక్ చేసుకున్నప్పుడు చాలా పీస్ఫుల్గా కుక్ చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తూ కుక్ చేసుకుంటాం. సో చూసినారు కదా, ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాం, ఇది కూడా సత్య ఎలక్ట్రానిక్స్లోనే తీసుకున్నాం మేము. సో నేనైతే వీడియో చేసేటప్పుడు సో స్టవ్ అయితే అక్కడ తీసుకున్నాం. అండ్ రీసెంట్గా అయితే వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాం. ఇది వచ్చేసరికి కాపర్ అనమాట, అక్వాగార్డ్ అనమాట కంపెనీ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి వాటర్ ప్యూరిఫై చేసి కాపర్లో మనకి స్టోర్ చేస్తుంది వాటర్. రీసెంట్గా తీసుకున్నాం కదా, అందుకని కవర్స్ కూడా తీయలేదు మేము. సో ఇవన్నీ కూడా విండోస్, ఇటు సైడ్ ఇది వచ్చేసరికి నేను ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఎలా ఉంటుందో. ఇవన్నీ కూడా పొలాలు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పొలాలు అన్నమాట. అంటే వెంటిలేషన్ అవి బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా బాగుంటుంది మనం ఇలా ఓపెన్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల. ప్రెసెంట్ అయితే సండే కదా, ఇంకా అయితే ఓపెన్ చేయలేదు, కుకింగ్ స్టార్ట్ చేయలేదు, సో అందుకని అయితే ఓపెన్ చేయలేదు. సో నేనైతే ఇవి క్లోజ్ చేసేస్తున్నా. సో ఈ వాటర్ ప్యూరిఫైర్ కూడా మనం మొబైల్లో నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినారు కదా, పవర్ బటన్, కాల్ అండ్ ఈ వాటర్ లెవెల్ ఎంత ఉంది అని ఉంటుంది. సో మనం ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అయితే వస్తాయి. అండ్ వేస్ట్ వాటర్ అంటే ప్యూరిఫై చేస్తారు కదా, వేస్ట్ వాటర్ ఏమైతే ఉందో సో సింక్లో అయితే పడిపోతాయి. సో ఇదే అనమాట ట్యాప్. కంపెనీ వచ్చేసరికి అక్వాగార్డ్. అండ్ పైప్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవైతే మేము విజయవాడలో తీసుకున్నాం. సో నెక్స్ట్ స్టవ్, ఇదంతా కూడా గ్రానైట్ అనమాట, గ్రానైట్ అయితే వేసాం, టైల్స్ కాదు. సో చూస్తున్నారు కదా, ఓవరాల్ రౌండ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కబోర్డ్స్ వచ్చేసరికి స్కై బ్లూ అండ్ గ్రే కలర్లో అయితే చేయించాము. అండ్ పైన కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టోరేజ్ అనమాట. ఒకరోజు ఎవరికైనా కావాలితే కిచెన్ టూర్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇద్దరమే ఉన్నాం కదా, సో అందుకని అయితే కొంచెం తక్కువే ఉంటాయి, అంతేం ఎక్కువ అయితే ఉండదు. సో అందరం ఉంటే కానీ ఫిల్ అయిపోతాయి ఆల్మోస్ట్. సో నెక్స్ట్ కిచెన్ నుంచి రాగానే అమ్మ వాళ్ళ రూము. సో అమ్మ లేదు కాబట్టి ఎప్పుడైనా అక్క వస్తే అక్క వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు. సో డోర్స్ చూస్తున్నారు కదా, ఇవైతే రెడీమేడ్ మేము తీసుకున్నాం. డోర్స్ గుమ్మాలు అయితే చేయించుకున్నాం, కానీ డోర్స్ అయితే మేము రెడీమేడ్గా అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా, అండ్ డోర్స్ కూడా ఇవి పెట్టించుకున్నాం. అంటే పక్కన పొలాలు కదా, బాగా గాలి వేసినప్పుడు డోర్స్ కొట్టుకుంటున్నాయి, ఐ మీన్ గోడకి తగిలి డ్యామేజ్ అవుతాయి కదా. సో అందుకని అయితే ఇవైతే పెట్టుకున్నాం సేఫ్ సైడ్. అండ్ నెక్స్ట్ లేట్ లేకుండా లోపలికి వెళ్ళిపోయి అసలు రూమ్ ఎలా ఉందో చూపిస్తాను రండి. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట రూమ్. చాలా మా రూమ్స్ అయితే చాలా పెద్దవి అనమాట, చాలా బిగ్ ఉంటాయి అసలు. ఇది వచ్చేసరికి ఇక్కడ వాష్రూమ్ అండ్ ఇక్కడ బెడ్. ఈ బెడ్ వచ్చేసరికి ఇది కూడా వుడ్తో చేయించుకున్నాం అనమాట. నా బెడ్ వచ్చేసరికి వుడ్డే కానీ కొంచెం వేరే వర్క్లో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ప్యూర్ టేక్ అనమాట. సో నేను ఈ బెడ్షీట్స్ చూస్తున్నారు కదా, ఇవైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను. లక్ష్మి నేను వెళ్ళామని వీడియో చేశాను కదా, లక్ష్మితో ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం మేము బయటికి వెళ్ళామని వీడియో చేశాను కదా, దాంట్లో అయితే ఉంటుంది. సో అప్పుడు వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను నేను ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయి బెడ్షీట్స్. సో చూస్తున్నారు కదా, అండ్ కబోర్డ్స్. హౌస్ వార్మింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు దీని గురించి అడగకుండా వెళ్ళలేదు ఎవ్వరు కూడా. ఆల్మోస్ట్ అందరూ అడిగిన వాళ్ళే కబోర్డ్స్ ఎక్కడ చేయించారు అలా అని. సో చూసినారు కదా కబోర్డ్స్. ఇది సెలక్షన్ వచ్చేసరికి అక్కదే. సో ఆల్మోస్ట్ హౌస్ మొత్తంలో సెలక్షన్ వచ్చేసరికి అక్కది, నాది అంతే. తమ్ముడు కూడా చిన్నవాడు కదా, సో లేదు, అందుకని అక్క నేనైతే సెలెక్ట్ చేసాం. అండ్ కొన్ని వచ్చేసరికి ఫ్రిడ్జ్ అలాంటివి వచ్చేసరికి అమ్మ అయితే ఇలా అయితే బాగుంటుందని అమ్మ సజెషన్స్తో అయితే తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ అక్క ఉంటుంది, తర్వాత మినిమం నాదైతే ఉంటుంది, మ్యాక్సిమం అక్క. అండ్ ఇక్కడ చూసినా కదా కబోర్డ్స్. అంటే కబోర్డ్స్ చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎవరైనా వచ్చినప్పుడు మన ఇవేమైతే థింగ్స్ ఉంటాయో కనిపిస్తాయి కదా, కొన్ని కనిపించకుండా ఒక్కొక్కసారి మనం నీట్గా పెట్టుకుంటే ఒక్కోసారి అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు ఎవరైనా, అప్పుడు మనం ఏం చేస్తాం, నీట్గా సర్దుకోవడానికి అయితే ఉండదు. పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు కంపల్సరీ ఏదోటి మెస్సీగానే ఉంటుంది. సో అందుకని అయితే కబోర్డ్స్ అక్కడ చేయించాం. సో చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్టీన్స్ అనమాట. సో అక్కడ కూడా కర్టీన్స్ ఉన్నాయి,
సో ఈ రూమ్కి వచ్చేసరికి 2 సైడ్స్ అయితే విండోస్ ఉంటాయి. సో కర్టెన్స్ అయితే మేము ఇవి కూడా డిమార్ట్ లో తీసుకున్నాం, గ్రీన్ కలర్ కర్టెన్స్. ఈ కలర్ తీసుకోవడానికి ఏంటంటే రూమ్ అంతా గ్రే అండ్ లైట్ గ్రీన్ లో కలర్ లో అయితే ఉంటుంది. నేను ఇది ఎక్స్ప్లెయిన్ అయిపోయిన తర్వాత నేను రూమ్ చూపిస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది అండ్ కబోర్డ్స్ ఇవైతే చేయించాం. అక్కడ అక్కడ మనం డ్రెస్సెస్ అవి పెట్టుకున్నా కానీ ఇక్కడ మనకి కావాల్సిన లిప్స్టిక్ కానీ లైక్ పౌడర్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ అవైతే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ఇదైతే చేయించాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్. మిర్రర్ చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్కరికి, అండ్ నేను మనం రెడీ అయినప్పుడు చూసుకోవడానికి. సో హాఫ్ మిర్రర్ కాకుండా ఫుల్ మిర్రర్ పెట్టించడానికి ఏంటంటే బాగుంటుంది కదా, ఫుల్ ఐ మీన్ రెడీ అయినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మిర్రర్. సో ఫుల్ మిర్రర్ పెట్టించడానికి నచ్చి ఐ మీన్ ఎప్పుడు హాఫ్ మిర్రర్ మనం డ్రెస్సింగ్ టేబుల్ ప్లేస్ లో ఇలా పెట్టించేసుకున్నాం అనుకోండి సరిపోతుంది కదా, మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ ఎక్స్ట్రా ఇంటీరియర్ యాడ్ అవ్వకుండా. సో ఇలా అయితే మేము చేయించుకున్నాం. ఇదైతే వాల్ కి స్టిక్ అయి ఉంటుంది, చుట్టూరు ఫ్రేమ్ అయితే పెట్టించుకున్నాం. సో మిర్రర్ అయితే వాల్ కి స్టిక్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాష్రూమ్ అన్నమాట. సో ఏ రూమ్ కా రూమ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో చూపిస్తాను. ఇవన్నీ కూడా టైల్స్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఫ్యాన్ చూడండి, అంటే ఏసీ కూడా ఉంది. ఫ్యాన్ వచ్చేసరికి మనం రిమోట్ కంట్రోల్ తెలిసింది. సో కలర్స్ చూపిస్తాను అన్నాను కదా, ఒకసారి కలర్స్ చూడండి. అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటాయి. లైక్ బ్రైట్ కలర్స్ వేయించుకుంటాం కన్నా లైట్ కలర్స్ అయితే పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్. అండ్ సీలింగ్ వచ్చేసరికి మా సెలక్షన్ అన్నమాట, అమ్మ వాళ్ళదే కదా అని అయితే మేమైతే సీలింగ్స్ అన్ని కూడా సింపుల్ గానే వేయించుకున్నాం. సీలింగ్స్ వచ్చేసరికి ఐ మీన్ ఎక్కువ హడావిడి ఏం లేకుండా సింపుల్ గా అయితే వేయించుకున్నాం. సో సీలింగ్స్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. అండ్ లైటింగ్స్ కూడా మనకి 3-4 కలర్స్ చేంజ్ అయ్యేలా అయితే పెట్టుకున్నాం. సో చూస్తున్నారు కదా, ఒక్కసారి ఎలా ఉందో ఫుల్ లుక్ అయ్యింది రూమ్ ని, అసలు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో. నెక్స్ట్ వచ్చేసరికి నా రూమ్ చూపిస్తాను, అసలు నా రూమ్ ఎలా ఉంటుంది అని. కమింగ్ టు మై రూమ్ లో ఉన్న ప్రతిదీ కూడా నేను ఇష్టంగా చేయించుకున్నది అండ్ కొనుక్కున్నదే. సో నేనైతే చూపిస్తాను నా రూమ్ ని, వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇది నా రూమ్ అనగానే నాకు స్మైల్ వచ్చేస్తుంది అనమాట. కమింగ్ టు బెడ్ గురించి చెప్పాలంటే అసలు బెడ్ గురించి నేను ఫైట్ చేశాను. అంటే ఇలాంటివి ఉండవు పోతాయి అని అయితే చాలా మంది చెప్పారు, కాకపోతే నేను అసలు ఎవ్వరి మాట వినలేదు, నాకైతే నచ్చింది. అండ్ నేను వెళ్ళి ఇది చేయించుకుందాం అనేది వెళ్ళి వేరే బెడ్ ఆర్డర్ ఇచ్చాను. కానీ ఆ బెడ్ ఆర్డర్ ఇచ్చానే కానీ ఇంటికి వచ్చినా కానీ మనశ్శాంతి లేదు. ఐ మీన్ చాలా ఏదో లోన్, చాలా బాధ. అంటే ఇది కొనుక్కోవాలని ఉంది కానీ ఇది కొనుక్కోకుండా వేరేది కొనుక్కున్నాను. సో అది కొనుక్కున్నా కానీ నా ఇష్టం మేరకు మా అమ్మ చేయించిందనమాట. సో చూస్తున్నారు కదా, మీ అందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ ఇష్టమని, సో అలా అనుకుంటాను నేను. సో చూస్తున్నారు కదా, నా రూమ్ అన్నమాట, నా ప్రపంచం ఇది. నాకంటే చాలా ఇష్టం నా రూము. ఐ మీన్ నా జాబ్ వచ్చింది వెళ్ళిపోయాను, అంత స్టే చేయలేకపోయినా కానీ ఎక్కడున్నా కానీ నా రూమ్ అన్న ఫీల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీ వైబ్స్ వస్తాయి నాకు అసలు ఈ రూమ్ లో రాగానే. ఐ మీన్ వేరే వేరే ప్లేసులకి వెళ్ళి హ్యాపీనెస్ కన్నా నా రూమ్ లో నేను పీస్ఫుల్ గా ఒక 5 minutes ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ మీన్ నా ప్రపంచం అని అయితే అనిపిస్తుంది. సో ఈ రూమ్ కూడా మొత్తం నేనే ఆర్గనైజేషన్ చేసుకుంటాను. అంటే వాల్స్ ఇంకేం పెట్టలేదు కానీ అలా ఉంచేస్తాం, తర్వాత ప్లాన్ చేద్దాం ఏమైనా అని ప్లెయిన్ గా అయితే ఉంచేసాం. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఐ మీన్ ఫ్యాన్ గర్ల్స్ అందరికి మోస్ట్ ఫేవరెట్ లైట్ పింక్ కలర్ కదా. సో నాకు బ్లాక్ ఇష్టం కానీ రూమ్ లో బ్లాక్ వేసుకుంటే బాగోదు కదా, సో అందుకని అయితే లైట్ పింక్ అండ్ సీ గ్రీన్ అన్నమాట. చాలా బాగుంటుంది బెడ్ కి, అండ్ అది కూడా బ్యాక్ కదా, ఇది కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది.
సో ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నా బెడ్ నాకు చాలా ఇష్టం. అండ్ చూస్తున్నారు కదా ఇదన్నమాట రూమ్. అసలు నేను గెట్ రెడీ వీడియో కూడా ఎక్కడుండే చేశాను. ఐ మీన్ నా రూమ్ లో ఉండే చేశాను, మీకు తెలుస్తుంది చూస్తా ఉంటే. అండ్ ఇటు వచ్చేసరికి కబోర్డ్స్ అన్నమాట. కబోర్డ్స్ గురించి చెప్పాలంటే బ్లాక్ థీమ్ తో అయితే చేయించుకున్నా. అంటే నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అన్నమాట. సో ఆ బ్లాక్ థీమ్ తో అయితే చేయించుకున్నాను. ఐ మీన్ ఇదైతే మేము కస్టమైజ్ చేయించుకున్నాం. అంటే ఇలా కావాలని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మా సరౌండింగ్స్ లో అయితే ఎక్కడా లేదు. అండ్ ఒకసారి అయితే రూమ్ సో నెక్స్ట్ వచ్చేసరికి బెడ్ పక్కనే వాష్రూమ్ ఉంది, చూస్తున్నారు కదా. సో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఇదైతే టైల్స్ అన్నమాట. సో గ్రీన్ కలర్ థీమ్తో అయితే వేసాం. నెక్స్ట్ వచ్చేసరికి దీనిపైన షవర్ది కూడా ఉంది. యూస్ చేయట్లేదు కానీ నార్మల్గా అయితే పెట్టాం. సో ఈ వాష్రూమ్ బయటే ఒక వాల్ ఉంటుంది, అమ్మ వాళ్ళ గదిలో ఉన్నది సేమ్ నా గదిలో కూడా పెట్టించుకున్నాను. సో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసరికి వాల్ అన్నమాట. ఎక్కువ టైం గర్ల్స్ మిర్రర్ దగ్గరే ఉంటారు కదా. సో అలా అనమాట. బిగ్ది అయితే బాగుంటుందని అయితే పెట్టించుకున్నా. అండ్ ఇవి వచ్చేసరికి కబోర్డ్స్ చెప్పాను కదా, బ్లాక్ అండ్ వైట్ థీమ్తో అయితే చేయించుకున్నా మిర్రర్ పక్కనే. అందరూ కూడా మిర్రర్ కబోర్డ్స్కి అయితే అటాచ్ చేస్తారు, కానీ అటాచ్ చేసినప్పుడు కొంచెం బాగోదు కానీ కదా అని అయితే నేను సైడ్ అయితే పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కర్టెన్స్, నా రూమ్లో కర్టెన్స్ కూడా బాగుంటాయి, పిస్తా గ్రీన్ టైప్. అండ్ ఇవి విండోస్ అనమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడొచ్చు, బాగుంటుంది. ఇప్పుడు అందరూ కూడా కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నారు హౌసెస్ని. సో చూస్తున్నారు కదా వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఈ విండోకి ఇక్కడ ఇలా పెట్టడానికి ఏంటంటే ఎప్పుడైనా చదువుకున్నప్పుడు ఆర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్నప్పుడు బాగుంటుంది కదా, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అండ్ పీస్ఫుల్గా చేసుకోవచ్చు కదా అని అయితే ఇక్కడ ఆ థింకింగ్తో అయితే ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి నేను ఆ రూమ్లో చెప్పినట్టే కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అనమాట, లైక్ పౌడర్, వ్యాజ్లిన్, పర్ఫ్యూమ్స్ అవి అయితే పెట్టుకోవడానికి. అండ్ కొన్ని గిఫ్ట్స్ కూడా నేను అక్కడ అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూర్చొని అయితే మీకు ఒకటి చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఈ టైల్స్కి ఒక హిస్టరీ అనమాట. హిస్టరీ అని కాదు కానీ చిన్న మెమొరీ అయితే ఉంది. నేను అమ్మ నాన్న అయితే వెళ్ళాము ఇవి తీసుకోవడానికి. సో ఒకరికి తెలియకుండా ఒకరికి నచ్చింది. సో ఫైనలీ నాకైతే నచ్చి ఫైనలైజ్ చేసిన తర్వాత ఏమైంది, నాకు నచ్చితే ఆబ్వియస్లీ నాకు కానీ మా అక్కకు కానీ తమ్ముడికి కానీ నచ్చితే అమ్మకి ఆటోమేటిక్గా నచ్చుతాయి. ఐ మీన్ మా అమ్మ ఫుల్ సపోర్టివ్ అనమాట. సో అమ్మకైతే ఆబ్వియస్లీ నచ్చుతాయి, మా ఇష్టాన్ని రెస్పెక్ట్ చేస్తుంది మమ్మీ. దానిలో మేమైతే చాలా లక్కీ. అలానే మేము మిస్యూజ్ చేసుకోం కానీ మేము చాలా లక్కీ మా అమ్మ ఉండడం వల్ల. సో చూస్తున్నారు కదా బెడ్కి పక్కన అయితే నేను ఈ మ్యాట్ అయితే వేసాను, అంటే బాగుంటుంది కదా లెగ్గానే అని. సో అని చూస్తున్నారు కదా నాకైతే పాండా అయితే ఫేవరెట్. సో నా రూమ్లో పాండా లేకుండా అయితే ఉండదు. నేను అప్కమింగ్ వీడియోస్లో 6 feet ఉన్న పాండా తీసుకుంటా. అప్పుడైతే నేను పక్కా వీడియో చేస్తాను, అప్లోడ్ చేస్తాను, మీరు అందరూ చూద్దురు. సో అప్పుడు దాకా ఈ చిన్న దాంతో అయితే అడ్జస్ట్ అవుతున్నాను. సో ఇక్కడ కూడా విండోస్ అనమాట. సో ఇవన్నీ విండోస్ కర్టెన్స్. ఎక్కువ టైం అయితే నేను ఓపెన్ చేసి ఉంచాను కానీ అప్పుడప్పుడైతే ఓపెన్ చేస్తాను ఈ సైడ్వి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సీలింగ్ అండ్ కలర్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి టీ పై అనమాట. ఇది వచ్చేసరికి మేము ఎందుకు చేయించుకున్నామంటే సోఫాతో అయితే చేయించుకున్నాం. బట్ ఇక్కడ వేయడానికి గల రీజన్ ఏంటంటే అక్కడ కొంచెం ప్లేస్ అది ఫ్రీగా ఉంటుంది కదా అని అయితే ఇక్కడ అరేంజ్ చేశాను నేను. సో ఓవరాల్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ బయట వచ్చేసరికి ఇది వాష్రూమ్ అనమాట, ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వచ్చినా వెళ్ళడానికి. అంటే అవి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ కదా, సో అందుకని అయితే బయట ఒకటి అరేంజ్ చేసాం. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ స్టేర్ కూడా ఉంది, అదైతే రెంట్కి అయితే ఇచ్చేసాం. సో క్లియర్గా అయితే చేయడానికి ఉండదు, అది క్లియర్గా చూడాలంటే హౌస్ వార్మింగ్ వీడియో చూడడమే. సో అయితే బయట ఎలా ఉంది అయితే నేను చూపిస్తాను, లోపలికి వెళ్ళి అయితే చూపించలేను కానీ. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వెళ్దాం, పైకి అయితే వెళ్దాం, నడండి. సో ఇది వచ్చేసరికి ఒక పోర్షన్ అనమాట, రీసెంట్గానే రెంట్కి ఇచ్చాం. సో అందుకని అయితే వాళ్ళు క్లీన్ చేసుకొని అయితే లాక్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అటు సైడ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ యూస్ చేసుకుంటున్నారు ఇది. సో అటు సైడ్ వచ్చేసరికి ఇంకో పోర్షన్ ఉంటుంది. సో మనమైతే పైకి వెళ్దాం, అసలు పైన ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా మా మినీ గార్డెన్ అనమాట.
చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మా సరౌండింగ్స్ అనమాట. అది వచ్చేసరికి మా చర్చ్. సో పైకి వెళ్ళి అసలు మరి టెర్రస్ ఎలా ఉంది మొత్తం చూద్దాం రండి. సో అంటే ఇంకో ఒక ప్లేస్ చూపించాలి మీకు. సో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అయితే పావురాలు ఉండేవి ఇది వరకు. ఇవంతా కూడా గలీజ్ చేసేసే. సో అందుకని ఏం చేసామంటే ఇక్కడ తీసేసి వాటిని ఇక్కడ వాళ్ళకి సపరేట్గా అయితే చిన్న ట్రై కింద హోమ్ కింద పెట్టాము. అది చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదే అన్నమాట. ఇక్కడైతే స్టే చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవి. సార్ వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెడతాను. సో చూస్తున్నారు కదా, పైన అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ మీన్ ఎవరి ఇల్లు వాళ్ళకి నచ్చుతుంది కదా. సో అందుకని అయితే అన్నిసార్లు చాలా బాగుంటుంది అని అంటున్నాను. అలా అని కాదు కానీ ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అన్లిమిటెడ్ అనమాట. అక్కడ చూస్తున్నారు కదా దూరంలో, అదైతే భీమవరం వెళ్ళే రూటు. అండ్ అక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైం ఇక్కడ చాలామంది ఆడుకుంటారు అనమాట. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు వచ్చి వాలీబాల్ అలా అయితే ఆడుకుంటారు. సైడ్ చూపిస్తాను ఆ గ్రౌండ్ కూడా, ప్లే గ్రౌండ్. సో ట్యాంక్స్ అయితే సపరేట్గా పెట్టేసాం, మాకొకటి వాళ్ళకొకటి అని. కన్స్ట్రక్షన్స్ వర్క్ కూడా జరుగుతున్నాయి. అక్కడ చూస్తున్నారు కదా వాలీబాల్ గ్రౌండ్ అనమాట అది. సో అయితే అక్కడైతే ఆడుకుంటారు అందరూ కూడా. సో ఓవరాల్ మా ఇల్లు వచ్చేసరికి ఇలా ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఏంటంటే ఈ ఇల్లు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మ కష్టం అంతే, ఇంకా దాని నుంచి ఏమి డిస్క్రైబ్ చేయలేము. ఆ వర్డ్ చాలు అసలు. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే, చాలామంది పేరెంట్స్ అదర్ కంట్రీస్ వెళ్ళి వర్క్ చేస్తారు బికాస్ ఆఫ్ మన కోసం. మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఐ మీన్ మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయకపోయినా వాళ్ళని రెస్పెక్ట్ని తీసేసేలాగా చేయకూడదు. నేనైతే నమ్ముతాను. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంసీఏ కంప్లీట్ చేశాను. బట్ నాకు ఇప్పుడుకి వచ్చి ఏ కష్టం తెలియకుండా పెంచిందంటే మా అమ్మే. ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా అమ్మ అక్క చూసుకుంటారు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ కూడా బాబాయ్ అయితే దగ్గరుండి చేయించారు మా బాబాయ్. సో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా అయితే చేయించారు. ఐ మీన్ పని చెప్పేయడం కన్నా మనం దగ్గరుండి చేయించుకుంటే ఆ అవుట్లుక్ అనేది చాలా బాగా వస్తుందని మా బిలీవ్. అని చూస్తున్నారు కదా, ఓవరాల్గా అయితే అలా అనిపించింది. ఇల్లు ఒక ఎమోషన్ కదా ఎవరికైనా. అమ్మాయిలకైతే వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం. అండ్ ఎమోషన్స్ 20 years 25 years మన ఇంట్లో ఉండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ వెళ్ళినా కానీ ఈ మెమొరీస్ అన్నీ కూడా మన హార్ట్లో అలానే ఉంటుంది. సో అందుకనైతే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. సో మేము ఎప్పుడు కూడా మా మదర్కి అయితే థ్యాంక్ఫుల్గా ఉండాలి, గ్రేట్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అంత కష్టపడి ఇంత ఇల్లు అయితే కట్టించింది అమ్మ. మా కోసం చాలా కష్టపడుతుంది. సో అందుకనైతే వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మై మామ్. సో దట్స్ ఇట్. సో మా ఇల్లు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. బాయ్.